సో ఫస్ట్ సౌండ్ వినిపించుకోండి గైస్. ఇది ఇట్లా పెట్టుకొని తీయాలా ఈ బ్రో ఇక్కడ ఈ బ్రో. సో ఈ ఎగ్జాస్ట్ అనమాట వేపిస్తా ఉండేది. బిల్ లేదా? సో ఎగ్జాస్ట్ ఎందుకు చేంజ్ చేపిస్తామంటే స్టాక్ ఎగ్జాస్ట్లో అయితే మనకి పర్ఫార్మెన్స్ అంతగా ఉండదు, ఫుల్ హీట్ కొడుతూ ఉంది గైస్. Did I do something wrong, or was it maybe something I said? I'm going crazy thinking about it. Didn't do anything. Say you're sorry, darling. Say it's all your fault. Say you miss me and you wish that you answered. సో ఇది కోల్డ్ స్టార్ట్ చేద్దాము. చూడండి గైస్. అయ్యో. సో గైస్, హాయ్, హలో, నమస్తే, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరందరూ బాగుండారు అనుకుంటున్నాను, నేను కూడా బాగానే ఉన్నాను. సో ఈరోజు మీకు వ్లాగ్ తమ్నెయిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది. మనమైతే GT 650కి అయితే ఎగ్జాస్ట్ అయితే చేంజ్ అయిపోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనము BTM లెవెట్కి పోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది గైస్. ఎగ్జాస్ట్ ఏమని చూపిస్తామనేసి అంతా మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గైస్. అలాగే మన GT లవర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాము. అందరూ ఒక సబ్స్క్రైబ్ చేసి కమెంట్లో వచ్చేసి GT లవర్ అనేసి చేయండి, చూద్దాం ఎంతమంది GT లవర్స్ ఉన్నారు అనేసి. GT 650 అయితే ఉంది. ఇది వచ్చేసి 648cc అనమాట, ప్యారలల్ ట్విన్ ఇంజన్. అలాగే దీని హార్స్ పవర్ చూసినారంటే 47 హార్స్ పవర్ గైస్. వేరే లెవెల్కి అయితే నొగ్గుతుంది అనుకోండి హైవేలో అంతా. అలాగే దీన్ని టార్క్ చూసినారనుకోండి 52 Nm టార్క్ అనమాట. వేరే కెఫే రైజర్ అంటేనే కెఫే రైజర్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో మంచి బైక్ వదిలినారంటే అది GT 650నే గైస్, అంత బాగుంది బైక్ అయితే. సో ఈరోజైతే మనం ఎగ్జాస్ట్ చేంజ్ చేయించకైతే పోతున్నాము. సో ఇప్పుడైతే మనం BTM లెవెట్కి పోవాలి. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది, ఈరోజు వరలక్ష్మి పండుగ కదా. సో దానివల్ల ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది, ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా వెళ్తే అక్కడ వెళ్ళి చూపిస్తాం ఎగ్జాస్ట్ వేపిస్తున్నాము, అలాగే మనము ఏమేమి చేంజెస్ చేస్తూ ఉన్నారు అనేసి అంతా, ఎంత ప్రైస్ పడింది ఇక్కడ బెంగళూరులో అంతా ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. సో గైస్, మనమైతే ఎగ్జాస్ట్ ఎందుకు చేంజ్ చేపిస్తున్నాం గైస్, మనం ఎందుకు ఎగ్జాస్ట్ చేంజ్ చేపిస్తున్నామంటే మెయిన్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది అనమాట స్టాక్లో. ఆఫ్టర్ మార్కెట్ కానీ చేయించినాం అనుకోండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అలాగే సౌండ్ బాగుంటుంది, లుక్స్ కూడా బాగానే ఉంటుంది గైస్. తోలే కొంత వేరే లెవెల్కి ఉంది. బట్ సిటీలో ఏమంటే కొంచెం హీట్ చాలా కొడుతుంది గైస్ కాళ్ళకి అంతా ఫుల్. సో దానివల్ల ఇది సిటీకి అంత సెట్ అవ్వదు. హైవే అయితే వేరే లెవెల్ క్రూజ్ చేసుకొని పోవచ్చు అనమాట, మనకి స్మూత్గా వెళ్తుంది. ఇది BS6 కదా, అదే ప్లస్ అంత ఓబ్లింగ్ కూడా లేదు. సో హైవే అయితే మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనకి సిటీలో అయితే కొంచెం హీట్ ఎక్కువగానే ఉంది, నాకు పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది BTM లెవెట్ అనేసి. సో అక్కడికి వెళ్ళేసి ఎగ్జాస్ట్ ఎంత ప్రైస్ పడింది, అలాగే ఎలా చేంజ్ చేస్తున్నారు డీటెయిల్గా మీకు వీడియో చూపిస్తాను గైస్. ఈరోజు వరలక్ష్మి పండుగ గైస్, అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. పండుగ రోజు కూడా ట్రాఫికే. మారుతల్లి సైడ్ వస్తే అంతా జాబ్కి పోయి వెళ్ళచ్చు, చూడండి ఎట్లా వేసుకొని పోతున్నారు. ఈ హీటు ట్రాఫిక్లో నిలబెట్టుకుంటూ ఉంటే హీట్ కాలు కొడుతూ ఉంటే కాలంతా మారి ఫుల్ ఫస్ట్ ప్యాంట్ జీన్స్ కదా. సో హీట్ కొడుతూ ఉంటే అట్లా కాలంతా ఫుల్ ఉడుకైపోతూ ఉంది. సో ట్రాఫిక్లో తోలే కొంచెం ఇబ్బందిగానే ఉంది గైస్. చేంజ్ చేయించేకి ఎంతమంది పోతారని తెలుసా, ఆల్మోస్ట్ ఒక 4 గడిలు 5 గడిలు పోతుంది. సో గైస్, ప్రజెంట్ BTM లెవెట్లో ఉన్నాము, మనము ఇక్కడ రీచ్ అయిపోయినాం గైస్. సో ఎగ్జాస్ట్ చేంజ్ చేద్దాం రండి. అమ్మ, ఈ ట్రాఫిక్లో వచ్చే లోపల చినిగిపోయింది గైస్. ఈ కింద హీట్కి ఫుల్ స్వెట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేయబోయేది మనం HSR లెవెట్లో అయితే వచ్చినాము. ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ చూడండి CBR 650 గైస్, ఎట్లుందో చూడండి. కొత్త గాడి అనుకుంటాను, కనపడిస్తుందా, వేరే లెవెల్కి ఉంది లుక్. సో పైన ఉందన్నమాట ఎగ్జాస్ట్ ఫిట్ చేయించుకున్నాం గైస్. ఇది వచ్చేసి మోటార్ డ్రిఫ్ట్ అనమాట. ఇది వచ్చేసి HSR లెవెట్లో ఉంది, చూస్తున్నారు కదా. హెల్మెట్స్ చూడండి ఇక్కడ జాకెట్స్ ఉంది. ప్యాంట్ చూడండి, ప్యాంట్ ఒకటి లేదు గైస్ నా దగ్గర కూడా, నేను ఒకటి తీసుకోవాలి. టాప్ బాక్స్లు చూపిస్తాను చూడండి. ఫస్ట్
ఇది స్టార్టింగ్ ప్రైజే 4000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎగ్జాస్ట్ అనమాట వేపిస్తూ ఉండేది. ఓ అమ్మ ఎంత వెయిట్ ఉంది తెలుసా, చూడండి ఫుల్ వెయిట్ ఉంది. ఇప్పుడు ఇదే ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో ఈ పవర్ రేంజ్ అనే ఎగ్జాస్ట్ అయితే వేపిపోతున్నాం. ఇప్పుడు పోయి ఇన్స్టాల్ చేపిద్దాం రండి. అక్కడ కనపడేది బ్రో, నువ్వు అట్లా చూడద్దు. ఇట్లా చూస్తే మనకి ఇట్లా కనపడిస్తుంది. ఆడ చూస్తే ఎట్లా చూస్తావు, కనపడిస్తానా? అయ్యి ఇప్పుడు ఇదే అనమాట పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాము. సో సౌండ్ ఎలా ఉంటుంది అనేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ఎత్తుకొని ఇన్స్టాల్ చేయించుకుందాము. ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువనే ఉంది గైస్. ఇదిరా ఇప్పుడు వేపిస్తాను ఇదేనా? యాళ్ళ డౌట్ పడతావు వీడు చూడు. సో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుందాం, దాని తర్వాత చూద్దాం సౌండ్ ఎలా వస్తుంది అనేసి. చూడండి గైస్ అవుట్ఫిట్ ఎట్లుందో చెప్పండి గైస్. అవన్నీ చూడు ఎట్లా చూస్తాను. హలో బ్రో. సో గైస్, సో పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ వచ్చేసి 17,000 ఏమో పడింది. సో ఇప్పుడైతే ఇన్స్టాల్ చేయించుకోవాలా, వెళ్దాం ఇన్స్టాల్ చేపిద్దాం. దాని బిల్లే ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ బిల్ వేయించుకొనేసి కింద పోయేసి ఎగ్జాస్ట్ అయితే ఇన్స్టాల్ చేపిద్దాం. థ్యాంక్ యూ బ్రో. ఎదురా బిల్ లేదా చూడండి గైస్, బిల్లా అదండి కాస్ట్ ఉంటే పవర్ ట్రానిక్ అది ఎంత బ్రో? 20,000. ఓ చాలా ఉంది బ్రో, అంత తక్కువదా? అంత తక్కువ. చూడండి నెక్స్ట్ పవర్ ట్రానిక్ ఎపిసోడ్ 25,000. అది ఇచ్చే మైలేజ్కి ఇప్పుడు వేపించే ఎగ్జాస్ట్ ఇప్పుడు చేంజ్ చేపిస్తే ఎంత ఇస్తుంది బ్రో? ఎగ్జాస్ట్ మైలేజ్ చేంజ్ 12, 13, 14 అంతే. ఎగ్జాస్ట్ చేంజ్ చేపిస్తే 14 అంతే. మీ దగ్గర కూడా యాక్చువల్లీ నా పాత ఛానల్లో ఒక జీటీతో చేసినాను, వాళ్ళు ఉన్నారు. బాగుండేది బ్రో. BS4 కొంచెం ఓబ్లింగ్ ఎక్కువ, ఫాస్ట్ పోతే కాదు అది కొంచెం అల్లాడుతుంది. అదే ఓబ్లింగ్ టైర్ పోసింది. అందుకే జోష్లా ఏం చేస్తావు చూడు. నా కెమెరా పోయిందంటే ఇంకో కెమెరా బ్రో తెలుగు రా పర్లే బ్రో. ಕಾಣಬೇಕಂದ್ರೆ ನನ್ನ ಫಾಲೋ ಮಾಡಿ ದ ರಾಕೆಟ್ 650. ఓకే బ్రో, ఇది వేస్తాను చేయని. సో గైస్ లాస్ట్ ఒకసారి స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపించుకునేద్దాము, మళ్ళీ దొరుకుతుందా లేదా. ఓకే ఓకే బై, నువ్వెంత ఫేమస్ అవ్వలేవు కంట్రా. ಇಲ್ಲ ಫೇಮಸ್ ಕರ್ನಾಟಕ. సో ఒక సైడ్ తీసేసినారు గైస్, ఇంకో పక్క తీస్తున్నారు. సో గైస్ ఎగ్జాస్ట్ అయితే తీసేసినారు, ఇప్పుడు పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేస్తున్నారు. చూద్దాం. उठा कर देखो भैया. వేరే లెవెల్కి ఉంది గైస్ ఎగ్జాస్ట్, పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ అన్నమాట ఇది. ఇది కనపడిస్తుంది పవర్ రేంజ్ ఎగ్జాస్ట్. ఇప్పుడైతే ఇది ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇన్స్టాలింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, మనమే చేసుకోవచ్చు అనుకుంటా ఈజీగా కదా, చాలా ఈజీగా ఉంది. ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు, స్టాక్ సైలెన్సర్ అక్కడ ఉంది చూడండి, ఇది స్టాక్ సైలెన్సర్, ఇది పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ ఫిట్ చేస్తూ ఉండేది.
ఇప్పుడు అట్లే స్టార్ట్ చేసి ఏమవుతుంది చెప్పు. క్యాంప్ అది సో గైస్ ఇప్పుడైతే పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేయబోతున్నారు. సో పిన్నే ఈజీ సింపుల్గా ఫిట్ చేసేస్తున్నాడు వీడు వేరే మొక్కం తీయద్దు అంటున్నాడు. వీడేం పెద్ద ఇది అర్థమవుద్దా? అర్థమవుతుంది అంటావా? సో ఇది అడ్డం వస్తుందా? వద్దండి ఇంకేం చేద్దాం. ఫిట్ చేసా గైస్ ఒక సైడ్ పవర్ రేంజ్ ఏమో బ్రో आपको తెలుగు आता? పర్లేదు లిటిల్ బిట్. ఓ నైస్ తెలుగు వస్తుంది. ఏ బ్రో వస్తుంది నీకు చెప్పు. చెప్పాలి ఎక్కడికి బ్రో? గైస్ ఫైనల్లీ మనమైతే ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయించేస్తున్నాము. ఫస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపించుకుందాము, దాని తర్వాత రైడ్ చేస్తా మాట్లాడదాము దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ చేద్దాం గైస్. సో లెట్స్ గో. గేర్లో ఉంది ఒక నిమిషం. సో ఫస్ట్ సౌండ్ వినిపించుకోండి గైస్. అయ్యో ఫుల్ థ్రాటల్ ఇదే. గైస్ నేనైతే ఫుల్ వర్షం పడుతోంది, అలాగే నా గోప్రోకి అయితే వాటర్ ప్రూఫ్ కేసు లేదు. సో దానివల్ల అయితే నేను ఏ వీడియో రికార్డ్ చేయలేదు. ఇంక ఇదొక ప్రాబ్లం అంటే నేను వీడియో రికార్డ్ అయింది, ఆడియో రికార్డ్ కాలేదు, ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో దానికోసం అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంటారా వేరే లెవెల్కి ఉన్నింది. థ్రాటల్ పవర్ కానీ సౌండ్ కానీ ఫుల్ పబ్లిక్ రియాక్షన్ అంతా వేరే లెవెల్కి వచ్చింది. ఒక సూపర్ బైక్లో పోయినంత ఫీల్ ఇచ్చింది గైస్. స్టాక్లో తోలినాను అంత మజా అయ్యలేదు. దాని తర్వాత సైలెన్సర్ ఎగ్జాస్ట్ చేంజ్ చేయించినామా, మజా అంతా వేరే లెవెల్కి ఇచ్చింది. బట్ ఏమంటే ఫస్ట్ అయితే ఒక 20 ఇస్తా ఉంది మైలేజ్. ఇప్పుడు ఎగ్జాస్ట్ చేంజ్ చేయించిన తర్వాత 15 ఇస్తా ఉంది గైస్ మైలేజ్. అంత డ్రాప్ అయిపోయింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి.